నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. చట్టాలపై ప్రజలకు అవగాహన ఉండాలి. మీర్దాపల్లి గ్రామంలో లీగల్ అవేర్నెస్ క్యాంపు నిర్వహణ. ప్రజలకు న్యాయమూర్తి నజీం సుల్తానా సూచనలు. జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులపై బీజేపీ నేతల మండిపాటు. వేల్పూర్ మండలం పచ్చల్నడుకుడలో దారుణం. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి దారుణ హత్య. మామిడిపల్లి చౌరస్తాలోని ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం. దొంగతనమా ఆకతాయిల పానా అని ఆరా తీస్తున్న పోలీసులు. ప్రజలందరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆర్మూర్ న్యాయమూర్తి నజీం సుల్తానా అన్నారు. ఆర్మూర్ మండలంలోని మీర్దాపల్లి గ్రామంలో మండల్ లీగల్ సర్వీస్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ క్యాంప్, ఎన్పీఏ రికవరీ అండ్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయమూర్తి నజియా సుల్తానా హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అదేవిధంగా బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు సరైన సమయంలో తిరిగి చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఫోన్లో అందరికీ కమ్యూనికేషన్ చేస్తుండ్రు. మీరు అవి ఆలోచించుకోండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అమ్మాయిలు ఉంటే ఏ అబ్బాయితో మాట్లాడుతున్నారు. తర్వాత మనం వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మా అమ్మాయి కనబడట్లేదు, వాళ్ళని పెట్టండి, ఇట్లాంటివి కాకుండా ఫస్టే మనం అలర్ట్ ఉండి వాళ్ళు ఆ యుద్ధ వయసుకు వచ్చినాక ఆ వయసులో మనం ఏం చేస్తున్నారో వాళ్ళకి ఆలోచన ఉండదు. ముఖ్యంగా 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళకు ఆ వయసులో ఉన్నటువంటి అనుభవం లేకుండా, వాళ్ళ ఆలోచన విధానం లేకుండా ఆ వయసు ప్రభావంలో ఏదో ఒకటి పొరపాటు చేసి మన తల్లిదండ్రులకు మనోవేదన భారీ అంటే అన్నదమ్ములకు ఒక్కొక్క ఫిట్ జగ కోసం, ఒక్క గుంట జగ కోసం తలలు పగలగొట్టుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇద్దరు కలిసే కదా మీరు పెరిగింది, అన్నదమ్ములు. చిన్నప్పుడు మన తమ్ముడు కానీ మన అన్న కానీ పక్కోడు ఎవరైనా కొట్టినప్పుడు మీరు వెళ్ళి ఎట్లా వాళ్ళకు సహాయం చేసిరో, పెద్దగానే భార్యలు వచ్చి పిల్లలు పెద్దగానే లేదు మా భూమి మాకే, గుంట మాకే, కరెక్ట్ పంచలేదు, లేకుంటే ముందు ఉన్నోడు ఒక ఇల్లు ఎట్ట ఒక ఇల్లు, ఈ దారి ఇంత ఇవ్వడానికి లేదు. ఇంకో ఒక్కొక్క ఫిట్ వస్తుండు. ఇప్పుడు ఏసీపీ గారు చెప్తే ఆ ఇంటి నీళ్లు పడుతున్నాయని అట్లా చిన్న చిన్న వాటికి కొట్టుకోకండి. మనశ్శాంతిగా ఉండండి. ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? మొత్తం ఇక్కడే బతకడానికి వచ్చిండ్రా? లేదు, పోడున్నది. చేతులు కట్టుకొని వస్తాం, పిల్ల పెట్టి సస్తాం. ఏం తీసుకోబోము, భూములు తీసుకోబోము, పైసలు తీసుకోబోము, ఇండ్లు మూల భవంతులు ఎవరైనా తీసుకోబోతుండ్రా? ఎవరు తీసుకోబోడు. పక్కోని అంటే మన తల్లిదండ్రులకు పెట్టకుండా మనమే తింటే 2 కట్టెలు ఎక్కువైతే కాలబెట్టడానికి, అంతే, ఇంకా ఏం లేదు. ఎంపీ ధర్మపురి అరవింద్ గురించి మాట్లాడే నైతిక హక్కు సైతం ఏబీ శ్రీనివాస్ చిన్నాకు లేదని బీజేపీ నాయకులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొడ గంగాధర్, జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పాలెప్రాజులు మాట్లాడుతూ సీనియర్ నాయకులు డి శ్రీనివాస్ చనిపోతే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిన్న చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు డిఎస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి డిఎస్ను తరిమికొట్టి నేడు అంత్యక్రియలు నిర్వహించి దానిని సైతం గొప్పగా చెప్పుకోవటం కాంగ్రెస్ పార్టీ దిగజారుతనానికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తిగా దేశం భ్రష్టు పట్టిందని, దేశాన్ని పరిశుభ్రం చేయడానికి బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు. నెలకొకసారి ఆర్మూర్కు వచ్చే ఏబీ చిన్న మీడియా సమావేశానికి పరిమితమై పార్టీని విమర్శించడం మానుకోవాలని సూచించారు. ఏబీ చిన్న మరోసారి ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణాధ్యక్షుడు బాలు, నాయకులు తదితరులు ఉన్నారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులకు తెలుసు, వీడు కనీసము వీడు మా మీద మాట్లాడే స్థాయి కాదు, మా ఎంపీ గారి మీద మాట్లాడుతున్నారు. మా ఎంపీ గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత, మా అరవింద నగర్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన మచ్చలేని నాయకుడు. ఇంతవరకు ఏ పార్టీ నాయకుడు ఆయనను విమర్శించలేరు అంటే ఆయన ఆ విధంగా ఉంటాడు. ఆయన ఏదైతే
మరి మొదటిసారి పార్లమెంట్ ఎలక్షన్లో నిల్చున్నాడో ఆ ఎలక్షన్లో ఆయన ఏదైతే పసుపు బోర్డు తీసుకొస్తాను రాసిచ్చిండో రాసిచ్చినట్టు సీదా పసుపు బోర్డు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు అరవింద్ అన్న గారు. అంత గొప్ప నాయకుడు, ఎంత కష్టం బోర్డు తీసేసే టైంలో పసుపు బోర్డు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు అరవింద్ అన్న గారు. ఆయన మరి ఒక విజన్ ఉన్న నాయకుడు. ఈ రాష్ట్రానికి ఏం కావాలా అనే ఆలోచనతోటి నిన్నాక మొన్న నితిన్ గడ్కరీ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కలిసిందంటే 100% నిధులు వచ్చే విధంగా ఉంటుంది అనే ఆలోచన. కవితను ఓడించి ఒక దూర బిడ్డను ఇంటికి పంపించి ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియజెప్పిన నాయకుడు ధర్మపురి అరవింద్ గారు. ఈ చిన్న అనట మాట్లాడిపిస్తున్నారు. ఇది మేము చిన్న మీద అంటలేము. ఈ చిన్న అనేటని అసలు ఆయన పేరు ఉచ్చరించారు. ధర్మపురి అరవింద్ అనే నాయకుని పేరు ఉచ్చరించడానికి ఆయన తగడు. ఎందుకంటే ఇవాళ చరిత్రలో నిలిచిపోయి పనిచేసిండ్రు మా ధర్మపురి అరవింద్ గారు. పసుపు బోర్డు అనేది ఒక దశాబ్దాల కళ. ఆ కళని సాకారం చేసి ఇవాళ అసలు ఎవరు ఉంచలేదు ఇక్కడ పసుపు బోర్డు ఇంత త్వరగా తెస్తారని. మొన్నటిదాకా దొరసాని దొరని దొర కొడుకు కూతురుని అని చెప్పిన దొరసానే ఈరోజు ఏడులో మీకు అందరికీ తెలుసు. అలాంటి పార్టీ ఈరోజు గట్టు ముక్కలు తింటున్నది. చిన్న నువ్వు జాగ్రత్త, నీ స్థాయి అంత కాదు. అసలు అరవింద్ అన్న పేరు ఉచ్చరించడమే నీ స్థాయి కాదు. నీ స్థాయిని మర్చి మాట్లాడుతున్నావు. ముందు నీ స్థాయిని తెలుసుకొని మాట్లాడు. లేదంటే నువ్వు ఎంపీ అరవింద్ అన్న జిల్లాలో దింపుడు కాదు, 6 అడుగు పెట్టనీయం బేట, జాగ్రత్తగా ఉండని చెప్పి హెచ్చరిస్తాం. విద్యార్థులకు తోడ్పాటు అందించాలి తప్ప అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం సహించేది లేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కాంగ్రెస్ లో ఏదైతే పాత కొత్త గ్రూపులు ఉన్నాయి మీకే సక్కగా లేదు. మీరు అరవింద్ అన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. నిజంగా ఏమిచ్చినా మీరు ఎవరైతే అసలు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కనిపిస్తారని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తారు. మీరు అరవింద్ అన్న గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఆర్మూర్కు రానియమని చెప్పేసి తెలియజేస్తారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ సర్టిఫికేట్ను ఆర్డీఓ రాజాగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం సుంక శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగాది నుండి ఆర్మూర్ పట్టణంలో ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో 36 వార్డుల్లో స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఉమాపతి, భోజన్న, గంగమోహన్, జహీరుద్దీన్, నిశాంత్, మధుసూదన్, సాయి కిరణ్ తదితరులు ఉన్నారు. జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి పరిసరాలను శుభ్రం చేయడానికి స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా సభ్యులందరూ కూడా క్రమశిక్షణతోటి కాలనీలో ఉన్నటువంటి పరిసరాలన్నింటి కూడా పరిశుభ్రంగా ఉంచడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో వయసుతో నిమిత్తం లేకుండా యువకులు కానీ వృద్ధులు కానీ ఆ కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా పాలు పంచుకోవడం అనేటువంటిది అభినందనీయము. సో మనం నివసించేటప్పుడు మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అదేవిధంగా మన కాలనీ కానీ మన టౌన్ కానీ మంచి పేరు వస్తుంది. కాబట్టి జర్నలిస్ట్ కాలనీలో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మిగతా ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని ఆర్మూర్ని స్వచ్ఛతలో రాష్ట్రంలో నెంబర్ 1గా ఉంచడానికి ప్రయత్నం చేయాల్సిందే కోరుతూ ఈ ఆర్మూరు మహాత్మా స్వచ్ఛత సేవా సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ సభ్యుల్ని దాని అధ్యక్షుని అందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తాను. అందువల్ల మేమందరం కూడా ప్రతి షాప్కు మా సభ్యులందరం తిరిగి ప్రతి షాప్కు చెత్తను పడేయద్దు, దయచేసి ఒక చెత్త డబ్బాలో వేయండి, మున్సిపాలిటీ వాహనంలో వేయండి అనే నినాదంతో ఈరోజు మా ఆర్మూర్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రంగా పెట్టుకోవాలని, ఎలా చెత్త ఎక్కడ కూడా కనిపించదనే ఆలోచనతో ఈ ఆర్మూర్ మహాత్మానే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థని మేము ఈరోజు నిర్వహిస్తున్నాము. ఇక ముందు ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ కనిపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మాకు యువతరము, మహిళా లోకము, వృద్ధులు, ఆర్మూర్ పట్టణ ప్రముఖులు అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాల విద్యార్థులు కేసాట్ లెవెల్ 2 రాష్ట్ర స్థాయి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం గర్వకారణమని పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్లు అన్నారు.
రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారు అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్లు మాట్లాడుతూ నలంద పాఠశాలకు చెందిన మాధవ సాయి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్, స్ఫూర్తి 3వ ర్యాంక్ సాధించడంతో పాటు శ్రీనిష్, మోక్షిత్, శాన్విత, అభినయ్, రాజశ్రీ, వెంకటలక్ష్మి, భావన, హృదయశ్రీ, నిత్యశ్రీ, శ్రీహర్షిని, రిష్వంత్, బాలాజీ, సహస్ర, బిందుశ్రీలు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం అభినందనీయమని అన్నారు. తమ పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొలపియడ్ అండ్ ఐఐటి ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు సతీష్, సందీప్, నిఖిల, శ్వేత, రాజశ్రీ, శారద, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదిక భవనంలో పంచాయతీరాజ్ వైద్యశాఖ ఆధ్వర్యంలో టీబీ నియంత్రణపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డిమాండ్ హెచ్ఓ డాక్టర్ రమేష్, డిఎల్పిఓ శివకృష్ణలు హాజరయ్యారు. పంచాయతీ కార్యదర్శులకు, వైద్య సిబ్బందికి టీబీ వ్యాధి నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ గ్రామాలలో టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలని, వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. తీసుకుంటున్నారు, వాళ్ళ యొక్క రివ్యూ చేయడం కూడా జరుగుతుంది. ask ASHA members about number of people present of TB test in the month. ఈ మంత్లో ఎంతమందికి టెస్ట్ అయింది, అదేవిధంగా నంబర్ ఆఫ్ పీపుల్ విత్ ఐడెంటిఫై దిస్ మంత్, ఎంతమందికి ఈ మంత్లో ఐడెంటిఫై ఎంతమంది అయ్యారు. నంబర్ ఆఫ్ పీపుల్ టీబీ హూ స్టార్టెడ్ ట్రీట్మెంట్, ఎంతమందికి ఈ మంత్లో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్ విత్ గెటింగ్ నిక్షయ పోషణ యోజన బెనిఫిట్, ఎంతమంది నిక్షయ యోజన పోషణ బెనిఫిట్ని అందుకుంటున్నారు. నంబర్ ఆఫ్ క్లోజ్ కాంటాక్ట్ ఆఫ్ టీబీ పేషెంట్ ఇనిషియేషన్ ఆఫ్ టీబీ ప్రివెంటివ్, ఎంతమంది టీబీ ఇస్తున్నాము. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ బిహెచ్ఎన్సీ మీటింగ్లో ఆశలు ఏం చేస్తారంటే డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మన మొత్తం మీద మన విలేజ్లో ఎంతమంది టీబీ పేషెంట్లు టెస్ట్ చేయించుకున్నారు, ఎంతమందికి టీబీ పాజిటివ్ ఉంది, ఎంతమంది ఇంట్లో కాంటాక్ట్ పర్సన్స్ ఈ యొక్క టీబీ మెడిసిన్ వాడుతున్నారు, ఎంతమంది పేషెంట్లకు వాళ్ళ యొక్క అకౌంట్లో డీబీటీ రూపంలో అమౌంట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని, కేంద్ర ప్రభుత్వం పసుపును ఎంఎంసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన తలపెట్టిన చెలో అసెంబ్లీకి ఆర్మూర్ డివిజన్ రైతు జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో రైతు జేఏసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు లింగారెడ్డి, ప్రభాకర్, భూమారెడ్డి, నవీన్ రెడ్డి, రమేష్ రెడ్డి, దేవరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కట్టుబడి ఉంటామని, హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, హామీల అమలుకై జగిత్యాల రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మార్చి 24వ తేదీన తలపెట్టిన చెలో అసెంబ్లీకి ఆర్మూర్ డివిజన్ రైతు జేఏసీ మద్దతు పూర్తిగా ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు సురేష్, బాబన్న, కిషన్, గంగారెడ్డి తదితరులు ఉన్నారు. పంట పెట్టుబడి సహాయంగా ఈ పథకాన్ని గతంలో ప్రారంభించినారు. పంట పెట్టుబడి అయిపోయింది, పంట కోతకొచ్చే దశ కూడా ఇంకా రైతు భరోసా అందరు రైతులకు అందలేదు. కాబట్టి అందరు రైతులకు కూడా రైతు భరోసా అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సన్నవడ్లకు బోనస్ కూడా ఇస్తారని చెప్పి ఇందాక అన్నగారు అన్నట్లు రైతు కేంద్రాల్లో విక్రయించిన వారికి కూడా ఇంకా 12% రైతులకి రైతు బోనస్ ఇంకా జమ కాలేదు. ఏదైనా పెరుగుతున్నదని చెప్తున్నాం. అట్లాంటిది మరి రైతులు పండించినటువంటి పంటల ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? పాలకులు ఆలోచించి ఇవి ధరలు తగ్గకుండా, దళాలను రైతుల్ని ముంచకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా 24వ తారీఖు నాడు జగిత్యాల రైతు వేదిక ఎవరైతే అసెంబ్లీ చెలో అసెంబ్లీకి పిలిపించిందో దాన్ని స్వచ్ఛందంగా రైతులందరూ విజయవంతం చేసి ప్రభుత్వాల కళ్ళు తెరిపించాలని ఈ సందర్భంగా నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాను. రెన్యువల్ చేసుకుంటే కేంద్రం రిబేట్ రూపంలో వడ్డీని మాఫిస్తుంది. మరి దానికి రైతులు దూరం అవుతున్నారు. మరి ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందా, చెయ్యదా? అలాగే రైతు బంధు విషయంలో కూడా రైతాంగం అంతా కూడా గందరగోళానికి గురవుతున్నారు. ఈ రైతు బంధు విషయం కానీ, రుణమాఫీ విషయం కానీ, అలాగే గతంలో మరి ఇక్కడనే ఆర్మూర్ ప్రాంతంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నాకు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి మరి పసుపు పంటకు కూడా మేము 15,000 ఇస్తాము, అవసరమైతే ప్రభాకర్ అని అందరూ తీసుకొని ఢిల్లీకి వెళ్తామని చెప్పడం జరిగింది. మరి మీరు ముఖ్యమంత్రి అయినయ్యా, మరి మీకు పిసిసి అధ్యక్ష పదవి రావడానికి, ముఖ్యమంత్రి పదవి రావడానికి కూడా ఆర్మూర్ ప్రాంత రైతు ఉద్యమం తోడ్పాటు నిచ్చిందని ఆయన చాలా మీడియా ముఖ్యంగా చెప్పిండు. కేంద్ర ప్రభుత్వం కూడా అతను బాధ్యతగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ పసుపుని ఎంఎస్పి జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉంది. పసుపు బోర్డు వచ్చింది, సంతోషం. ఆ సంతోషం నిలబడాలంటే ఏదైతే క్వింటాల్ 15,000 రూపాయల డిమాండ్ ఉందో
ఆ రోజు ప్రకటించాడు అరవింద్ గారు. అది అమలు జరిగితే ఇంకెక్కువ సంతోషం ఉంటుంది. ఎంఎస్పి జాబితా చేర్చాలి. ఈ డిమాండ్ల పైన జగిత్యాల రైతు ఐక్య వేదిక మిత్రులు చెలో అసెంబ్లీకి 24వ తేదీన పిలిపివ్వడం జరిగింది. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న రైతు ఐక్య కార్యాచరణ కమిటీ వారి డిమాండ్లు న్యాయమైనవి కాబట్టి, మా రైతాంగానికి అండగా ఉండేవి కాబట్టి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఇందిరా పార్క్ లో కార్మికుల మహాధర్నా దృష్ట్యా ఆర్మూర్ వామపక్ష పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు ఎల్లయ్య, ముత్తెన్న మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ప్రభుత్వం నిరంకుశ పాలన మానుకోవాలని హెచ్చరించారు. సుప్రీంకోర్టు జీవో ప్రకారం కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల నాయకులను అర్ధరాత్రి అరెస్టు చేయడం సరికాదని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు తదితరులు ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వరకు ఇప్పటి వరకు అదే రకంగా కొనసాగుతున్నది. ఈ ప్రభుత్వం వచ్చి అధికారానికి వచ్చి 1 year అవుతున్నది. అయినా వీళ్ళు కూడా ఇప్పటి వరకు దాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్కు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి ఆల్ ట్రేడ్ యూనియన్స్ పిలిపివ్వడం జరిగింది. ఆ పిలుపును విజయవంతం చేయడానికి మేము వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు మమ్మలను పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పటి వరకు అంటే 11 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ విధానం సరైనది కాదు. కాబట్టి వెంటనే ఏదైతే కేసులు రాసుకున్నారో వాటన్నింటినీ విత్డ్రా చేయాలని చెప్పేసి, ఇక ముందు కూడా అట్లా అరెస్ట్ చేయడం అనేది సరైనది కాదని చెప్పేసి తెలియజేస్తుంది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగము ఇలా మెయిన్ క్యాడర్ అందరినీ గృహ నిర్బంధం పెట్టి మరి అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి మరి ఇలా కేసులు పెట్టడం జరిగింది. అవి తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఏదైతే ఉన్న కార్మిక చట్టాలను కూడా అవిటికి అమలు చేసే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వము మరి ప్రయత్నం చేయాలని, అట్నే గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వము ఇదే విధంగా కార్మికులందరినీ అరెస్టు చేస్తూ మరి ధర్నాలు పెట్టుకోకుండా, రస్తారోకోలు చేయకుండా చేసినటువంటి ఘనతకు మరి ప్రజలందరూ కలిసి ఆయనకు యువగీతం పాడి మరి ఇలా ఇంటికే పరిమితం చేసినటువంటి ఘనత ఇలా మన తెలంగాణ ప్రజానీకాన్ని. యువత డ్రగ్స్ బారిన పడకుండా నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సామాజిక సేవకుడు తులసికుమార్ పట్వారి ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ అవగాహన పోస్టర్లను సిఐ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తులసి సేవలు యువతరానికి ఆదర్శమని, డ్రగ్స్ బారిన పడకుండా యువత ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాలని, అదేవిధంగా డ్రగ్స్ నియంత్రణలో సైతం భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మహేష్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు ఉన్నారు. అవకాశంతో పోలీస్ శాఖ తరఫున మేము ప్రజలకు సందేశం ఇవ్వడం జరుగుతుంది. డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, మద్యం మరియు ఇతర చెడు అలవాట్లకు యువత బానిస కాకుండా, మన దేశ రక్షణకు తోడ్పడే యువత పక్కదారి పట్టకుండా మన దేశానికి సేవ చేయడంలోనే ముందు ఉండాలి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు కమిషనర్ పోలీసు గారు కూడా తెలియజేయడం జరిగింది, డ్రగ్స్ నియంత్రణలో ప్రతి ఒక్కరు తోడ్పడాలని. ఈ సందర్భంగా సంఘ సేవలో భాగంగా ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ శాఖ వారికి ప్రత్యేక. ఆర్మూర్ పట్టణంలోని 36వ వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు మాజీ కౌన్సిలర్ డార్లింగ్ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ 36వ వార్డులో సిద్దులగుట్ట వెళ్లే ప్రధాన రహదారిలో డ్రైనేజీ వ్యవస్థ ప్రమాదకరంగా మారి ప్రమాదాల బారిన పడుతున్నారని, సమస్యను వార్డు కౌన్సిలర్, మున్సిపల్ అధికారుల దృష్టికి పదే పదే తీసుకెళ్లగా సమస్య పరిష్కారానికి నేడు నూతన డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగిందని, అందుకు గాను నాయకులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాజీ కౌన్సిలర్ రమేష్ మాట్లాడుతూ శుక్రవారం బీజేపీ నాయకులు 36వ వార్డులో నానా హైరాణ చేశారని, బీజేపీ కౌన్సిలర్ ఏరియాలో డ్రైనేజీలో పడి చిన్నారి మృతి చెందిన బీజేపీ నాయకులు ఏనాడు స్పందించలేదని, కనీసం మానవత్వం లేని నాయకులు బీజేపీ నాయకులని అన్నారు. ఇకనైనా రాజకీయాలు మాని అభివృద్ధిలో పోటీ పడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు ఉన్నారు. నీ ఎమ్మెల్యే ఆడున్నాడు, నువ్వు ఆడున్నావు, ఇప్పుడు తిరుగుతున్నావు, ప్రతి వాళ్ళు తిరిగి నేను ఈరోజు నా వార్డులో 70 లక్షల రూపాయలు వినయనదని శాంక్షన్ చేపించుకొని తీసుకొచ్చుకున్నా. పనులు కూడా తొందరలోనే చాలా అవుతాయి. నువ్వు తీసుకురా, నీ ఎమ్మెల్యే దగ్గర నుంచి 20 లక్షలు తీసుకురా, దమ్ముంటే తీసుకురా,
టౌన్ ప్రెసిడెంట్ గారు, మీరు తీసుకురండి చూద్దాం, అప్పుడు మాట్లాడదాం. మీరు ప్రజలకు పని చేయండి. ఏదో మేము రాజకీయం కోసం దానికి అది చేస్తాం ఇది చేస్తాం, వచ్చి నేను షో చేస్తా 10 నిమిషాల్లో వెళ్ళిపోతా అంటే అది నడవది. ఇక్కడ మా వార్డులోకి అందరికీ తెలుసు సమస్య, ఓళ్ళు పని చేస్తున్నారు ఓళ్ళు పని చేస్తున్నారని. నువ్వు ఈరోజు నువ్వు నిజమైన ప్రజల కోసం పనిచేసే వ్యక్తి అయితే ఈరోజు 35వ వార్డు చనిపోయిన పిల్లలకు కూడా న్యాయం చేయు. నీ ఎమ్మెల్యేని కూడా అక్కడ తీసుకోకు. మా వినయన్న గారు ఓడిపోయినా కూడా ప్రతిరోజు కాన్స్టిట్యూన్సీలో తిరుగుతూ ఎక్కడ సమస్య ఉందని తెలుసుకుంటూ అక్కడ ఫండింగ్ కావాలంటే ఫండింగ్ ఇస్తూ నిన్ననే 27 కోట్ల రూపాయలతో ప్రతి వార్డులలో ఎక్కడెక్కడ ఇక్కడ డ్రైనేజీలు కావాలి, ఇక్కడ బీటీ రోడ్లు కావాలి, సీసీ రోడ్లు కావాలని తెలుసుకొని 27 కోట్ల రూపాయలతో ఫండింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద ఎస్బీఐ ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా సమీపంలో గల త్రిశక్తి బార్ పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎం పూర్తిగా ధ్వంసమైంది. దొంగలు దోపిడీకి యత్నించారా లేక బ్యాంకు సిబ్బంది మరమ్మతులు చేయడానికి పగలగొట్టారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఏటీఎం పగిలిపోవడంతో చోరీకి పోయిందా లేక ఎవరైనా కావాలని ధ్వంసం చేశారా అన్న విషయాలను పోలీసులు ఆరాధిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో శనివారం సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ డైరెక్టర్లు మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భక్తులు ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, భక్తులు తదితరులు ఉన్నారు. డిచ్పల్లి మండలం ధర్మారంబి గ్రామానికి చెందిన కోటగిరి రాజు అని 45 సంవత్సరాల వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబీకులు డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం గ్రామంలో నివాసం ఉండే కోటగిరి రాజు గత 10 రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్లాడని, 10 రోజులైనా ఇంటికి తిరిగి రాలేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని రాజు కుటుంబీకులు హరీష్ తెలిపారు. మతి స్థిమితం సరిగా లేకపోవడం వల్ల ఇంటి నుండి వెళ్లటం జరిగిందని, ఎవరైనా రాజును చూస్తే 6281-891-626-99490-26022 నెంబర్లకు సమాచారం అందించాలని, సరైన పారితోషికం ఇస్తామని తెలిపారు. డిచ్పల్లి పోలీసులు సైతం మిస్సింగ్ కేసుకి నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. వేల్పూర్ మండలంలోని పచ్చల్నడుకుడ గ్రామంలో ఒక వ్యక్తిని దారుణ హత్య చేశారు. గత కొన్ని నెలలుగా పచ్చల్నడుకుడ గ్రామంలో మహారాష్ట్రకు చెందిన 2 వ్యక్తులు నివాసం ఉంటున్నారు. వీరు కట్టెలను కొట్టి వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అందులో ఒక వ్యక్తి నిన్నటి రోజు దారుణ హత్యకు గురైనట్లు ఈరోజు ఉదయం స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. మరణించిన వ్యక్తి వయసు దాదాపు 35 సంవత్సరాలు ఉన్నట్లుగా గుర్తించారు. మృతి చెందిన వ్యక్తితో పాటు ఉండే వ్యక్తి ఈ రోజు ఉదయం నుండి కనబడటం లేదని స్థానికులు తెలిపారు. ఈ హత్య అతనే చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ సంజీవ్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతిని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చట్టాలపై ప్రజలకు అవగాహన ఉండాలి. మీర్దాపల్లి గ్రామంలో లీగల్ అవేర్నెస్ క్యాంపు నిర్వహణ. ప్రజలకు న్యాయమూర్తి నజీం సుల్తానా సూచనలు. జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులపై బీజేపీ నేతల మండిపాటు. వేల్పూర్ మండలం పచ్చల్నడుకుడలో దారుణం. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి దారుణ హత్య. మామిడిపల్లి చౌరస్తాలోని ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం. దొంగతనమా ఆకతాయిల పనా అని ఆరా తీస్తున్న పోలీసులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.